బ్యాక్ టు న్యూస్. జూన్ 4న జరిగే కౌంటింగ్ కోసం కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇక కౌంటింగ్ కి హాజరయ్యే వారు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఆర్ఓలకు పూర్తి అధికారం ఉంటుందని, కౌంటింగ్ హాల్లో ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఎన్నికల నిబంధనలను మీడియా కూడా ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఎస్పీ అజిత్ వేజెండ్ల మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికీ 6,000 మందిని బైండ్ ఓవర్ చేశామని ఎస్సీ తెలియజేశారు. ఏమైనా వాయిస్ ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు. మీరు అలా చేస్తే ఇది రూల్ వైలేషన్ ఉంటుంది. చాలా గట్టిగా యాక్షన్ చేయడం జరుగుతుంది. అలా డిసిప్లిన్ గా అందరూ ఉండాలి. మనం కూడా డిసిప్లిన్ గానే ఉంటాము. అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్ గా ఉండాలి. డిసిప్లిన్ గా ఉంటేనే మనం కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయగలుగుతాం. ఇంకా కాకుండా మనకి కౌంటింగ్ సెంటర్స్ లో కౌంటింగ్ ఏజెంట్స్ తో పాటు కౌంటింగ్ ఆఫీషియల్స్ అంటే సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు. సుమారుగా ఒక 1000 కౌంటింగ్ ఎంప్లాయీస్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేశాము. రేపు ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కౌంటింగ్ సెంటర్ లో బేసిక్లీ చూస్తే 3 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ 3rd లేయర్ సెక్యూరిటీ అండ్ 2nd లేయర్ సెక్యూరిటీ అంటే ఆర్మ్డ్ సెక్యూరిటీ. అండ్ కౌంటింగ్ సెంటర్ లోపల యాజ్ పర్ ద ఈసీఐ డైరెక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ కౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఆర్ఓ దగ్గర పూర్తి పవర్స్ ఉన్నాయి. ఆర్ఓ క్యాన్ డూ ఎనీథింగ్. ఇఫ్ ఎనీబడి మిస్బిహేవ్స్, ఎనీబడి high-handed behavior